సెన్సిబుల్ సినిమాలతో మంచి పేరు సంపాదించిన దర్శకుడు శేఖర్ కమ్ముల ఇప్పుడు పూర్తిగా విభిన్నంగా భారీ స్థాయిలో రూపొందించిన సినిమా కుబేరతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నాగార్జున కీలక పాత్ర పోషించగా రష్మిక మందాన హీరోయిన్ గా నటించింది. శేఖర్ కమ్ముల అనగానే ఫీల్ గుడ్ సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్, గోదావరి, ఫిదా, లవ్ స్టోరీ, హ్యాపీ డేస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినిమాలు అన్నీ కూడా తెలుగు ఇండస్ట్రీలో క్లాసిక్ సినిమాలుగా మిగిలిపోయినవే. అయితే ఆయన దర్శకత్వ స్టైల్ ని మార్చి తీసిన కొన్ని సినిమాలు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. వాటిలో లీడర్ ఒకటైతే మరొకటి అనామిక. వీటిలో లీడర్ సినిమా విజయం సాధించగా అనామిక మాత్రం ఫ్లాప్ గా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా శేఖర్ కమ్ముల చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన అనామిక సినిమా చేయడం గురించి చెబుతూ తాను ఆ సినిమా చేసినందుకు చాలా రిగ్రెట్ అవుతున్నానని చెప్పుకొచ్చారు. నేను నయనతారతో అనామిక సినిమా చేశాను. అయితే సరైన కథ లేకుండా అలాంటి లేడీ సూపర్ స్టార్ తో అనామిక సినిమా చేయడం నేను చేసిన పెద్ద తప్పు. ఆ సినిమా తర్వాత బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అయింది. ఈ విషయం గురించి నేను ఇప్పటికే చింతిస్తున్నానని చెప్పుకొచ్చాడు ఈ దర్శకుడు. ప్రస్తుతం శేఖర్ కమ్ములుగా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో ఇంటర్వ్యూలో శేఖర్ నయనతార గురించి మాట్లాడుతూ ఆ హీరోయిన్ సెట్స్ లో కొంచెం పొగరుగా ఉండేది అని ఇండైరెక్ట్ గా చెప్పారు. ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న కుబేర చిత్రం విషయానికి వస్తే ఈ సినిమా జూన్ 20వ తేదీన విడుదల కాబోతుంది. శేఖర్ కమ్ముల కెరియర్ లో ఇది మొదటి పాన్ ఇండియా చిత్రం కావడం విశేషం. ధనుష్, నాగార్జున హీరోలుగా చేస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ మంచి రెస్పాన్స్ ఇవ్వగా ఈ సినిమా విజయం సాధిస్తుందని తెగ నమ్మకంతో ఉన్నారు ఈ డైరెక్టర్.